జై శ్రీరామ్. నేను విరామ్. రాజకీయ నాయకులది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది, పాలక పక్షంకి వచ్చేసరికి ఒక విధమైన మాట తీరు ఉంటుంది. ఎవ్వడు ఎన్ని విధాలు మార్చినా రైతు జీవితాన్ని, రైతు భవిష్యత్తునైతే మార్చడానికి వీళ్ళు అర్హులైతే కాదు. అది అర్థమైపోయింది. ప్రస్తుత పరిస్థితిలో యూరియా అయితే విపరీతమైన కొరతలో ఉంది. ఈ కొరతకు ప్రధాన కారణం ఏంటంటే ఇక దొరకది అనేసరికి ఎగబడి అవసరంకి మించి బుకింగ్ చేసుకొని పక్కన పెడితే అవసరమైన రైతులకు, అత్యవసరమైన రైతులకు అది అందుబాటులోకి లేకపోతుంది. సరే, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫర్టిలైజర్ షాప్లో ఉంది యూరియా అంటే పోతే దానికి ఈ గంట మందు తీసుకో, ఈ మందు తీసుకో, ఆ మందు తీసుకో అని 100 రూపాయల మందుల్ని 400-500లకు అమ్ముతున్నారు. రైతు ఆ 400-500 ఎక్కబోతున్నాయి అని ఆలోచిస్తలేడు. యూరియా ఓన్లీ ఆయనకి ఏంటంటే అర్జునుడికి ఆడ పావురం చెట్టు మీద కనబడ్డట్టు వీళ్ళకు యూరియా ఒకటే కనబడుతుంది అనమాట. మనకి యూరియా కావాలంటే ఏదో ఒకటి కొందాం, ఏమన్నా నాశనం కానని వదిలేస్తున్నాడు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఆన్లైన్లో ఉన్న యాప్లల్లో ఆన్లైన్ బుకింగ్ ఉన్న యూరియా ఫర్టిలైజర్ షాప్లో దొంగతనంగా ఎందుకు దాచబడుతుంది? అది ఎలా సాధ్యం? ఎట్లా అంటే ఈ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు ఇట్లాంటివి మామిడి తోటలు, జామ తోటలు, పామాయిల్ తోటలు, మొత్తమే పంట పెట్టని భూములు అండ్ చెరువులలో మునిగిపోయే భూములు, ఇంకా చెప్పాలంటే రాళ్ళు రప్పలు, పెద్ద పెద్ద కొండలు గుట్టలవి కూడా పట్టా భూములు ఉంటాయి. ఇలాంటి పాస్బుక్ల మీద బుకింగ్ చేసుకొని ఆ ఫర్టిలైజర్ షాపుల్లో ఒక 10 మందిని పెట్టి టకటక బుక్ చేసుకొని వాళ్ళు తీసేసుకుంటున్నారు. యాప్ గురించి తెలిసిన వాళ్ళేమో యాప్లో బుకింగ్ చేసుకుంటున్నారు. తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫర్టిలైజర్ షాపుల్లో ధన దాహానికి బలవుతున్నారు. సో ప్రభుత్వం ఏం చేయాలంటే క్షేత్రస్థాయిన ఈ ఏఈఓలు, మండల వ్యవసాయ అధికారులు వీళ్ళందరినీ మంచి రెస్ట్రిక్షన్స్ వేయాలి. సాగు చేస్తున్న భూములు ఎన్ని, సాగు చేయని భూములు ఎన్ని, ఇప్పుడుకిప్పుడు తెలియకపోతే గత సంవత్సరం యాప్ల ద్వారా కానీ యూరియా బుకింగ్ చేసిన రైతులు ఎంతమంది, ఎన్ని పంటలు పండించారు, మరి ఆ రైతుకు అది సాగు భూమి ఉందా, బీడు భూమి ఉందా, మునిగిపోయిందా, బోరు లేకుంటుందా, కొండలు గుట్టలు ఏమన్నా ఉన్నాయా, కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయా, దీర్ఘకాలిక పంటలు ఉన్నాయా, నువ్వు గుర్తించినప్పుడు ఇవన్నీ పెట్టేందుకు? ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంది? అది సాగు భూమి. సాగు భూమి అయితే ఏం పంట వేసారు? మామిడి తోటలు, జామ తోటలు ఉంటాయి, వాటికి ఎక్కువ అవసరం ఉండదు. మరి అట్లాంటి భూముల మీద కూడా యూరియా బుకింగ్లు చేసి దొంగసాటున వేరే అవసరం లేని మందులని రైతు గంట కట్టే దుకాణాలు, వాటి మీద నిఘా పెట్టాల్సిన మీ అధికారులు ఏం చేస్తున్నారు? ఒక్కటి మనం చేస్తున్నామంటే దానికి 100 రకాలుగా ఆలోచించి దాన్ని ఎట్లా అధిగమించాలి అనేది క్షేత్రస్థాయిలో నీ చూపు లేనప్పుడు అది నువ్వు చేసి కూడా వేస్టే అన్నమాట. అధికారులు అలసత్వమే దీనికి ప్రధాన కారణం. అధికారుల ధన దాహం, ఈ లంచగొండితనం కూడా దీనికి కారణమే. థ్యాంక్ యూ వెరీ మచ్.